అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, ప్రశ్న ఏమిటంటే, మనకి ఒక వ్యక్తి యూట్యూబ్లో కామెంట్ పెట్టాడు. అసలు నీకు ఇస్లాం గురించి ఏం తెలుసు? నీవు కూడా ఒకరిని క్వశ్చన్ అడిగావు. ఎవరిని అడిగాను క్వశ్చను? ఒకరిని క్వశ్చన్ అడిగావు. అసలు నీకు ఇస్లాం గురించి నీకు ఏం తెలుసు? యాక్చువల్గా ఇస్లాం గురించి నాకే కాదు, పుట్టినప్పటి నుంచి ఎవరికి కూడా తెలియదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఇస్లాం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మాకు ఎలా తెలిసింది? మసీదులకి వెళ్ళాము. మసీదులకు వెళ్తే నాకు డిగ్రీ అయ్యేదాకా, అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా, ఒక 25 సంవత్సరాలు 24 సంవత్సరాల వరకు కూడా అసలు అల్లా అంటే అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అని అనుకునే వాళ్ళమే. కానీ మసీదుకు మాత్రం చిన్నప్పటి నుంచి పోతూ ఉన్నాం, ఉపవాసాలు ఉన్నాం, అన్నీ చేసాం. కానీ మాకు ఎప్పుడు మసీదుకు పోతే అసలు అల్లా అంటే ఎవరో మాకు తెలియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం తెలుసు అన్నారు. మాకు ఖురాన్ చదివితే మాకు ఇస్లాం అంటే ఏందో మాకు తెలిసింది. అది అసలు ఇస్లాం అంటే నీకేం తెలుసు అని అతను అడిగాడు, కామెంట్ పెట్టాడు. తెలిసింది అంటే పుట్టుకతో ఎవరికి కూడా ఇస్లాం అంటే తెలియదు. అలాగే ప్రవక్తకు కూడా దేవుడు చెప్తారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా, నీకు ధర్మం అంటే ఏమిటో, గ్రంథం అంటే ఏమిటో తెలియదు, నా వల్ల నీకు గ్రంథం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలిసిందని ప్రవక్తకు కూడా చెప్తారు. అంటే ప్రవక్త కూడా ఒకప్పుడు ఏం తెలియదు, గ్రంథం అంటే ఏమిటో దేవుడు అల్లా తెలియజేశాడు. అది నీవు కూడా ఒకరిని క్వశ్చన్ అడిగావు. నేను క్వశ్చన్ అడిగాను, చాలామందిని క్వశ్చన్స్ నేను అడుగుతూ ఉంటాను. అయితే అతను పెట్టినది ఏంటంటే, ఒకసారి ఒక సిరాజుర్ రెహమాన్ గారు ఒక ప్రోగ్రాంలో నేను క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సిరాజుర్ రెహమాన్ గారు ఆ ప్రోగ్రాంలో నేను క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మేము ఉండేది నెల్లూరులో, అది ఒక కర్నూలు, ఇక్కడ ఒక ప్రోగ్రాం అనేది జరిగితే మాకు ఒక ఇన్విటేషన్ అనేది వచ్చింది. ఆ ప్రోగ్రాంకి పిలిచారు, మాకు ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళే ఆ ప్రోగ్రాం జరిపించే వాళ్ళు, సిరాజుర్ రెహమాన్ గారు వీళ్ళే ఒక రూమ్ ఇచ్చారు, భోజనం పెట్టించారు, మంచి భోజనం. అంటే అక్కడ మసీదులో వాళ్ళు పెట్టారు, భోజనం తిన్నాము. దాని తర్వాత ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్ అడగమని వాళ్ళు ఒక స్లిప్లో మనకి ఒక స్లిప్లో రాసిచ్చారు. అయితే నాకు స్లిప్ అయితే నాకేం అవసరం లేదు, మీరు ఒకసారి మీరు ఏం క్వశ్చన్ అడగాలో అడగండి, ఇది నేను అడుగుతానంటే వాళ్ళు అడిగారు అనమాట క్వశ్చన్. సిరాజుర్ రెహమాన్ గారు మీరు మంచి వీడియోలు తీస్తారు అంటే దాంట్లోనే ఉంది, నేను చెప్పింది కాదు, మంచి వీడియోలు తీస్తారు, అయితే మీరు సూటు బూటు వేసుకుంటారు, ఇలా వేసుకొని చెప్పొచ్చు అని ఇస్లాంలో ఉందా లేదా అని వాళ్ళే అడగమన్నారు. నన్ను ఒక్కనే కదా, కనీసం 5-6 మందికి వాళ్ళే స్లిప్లు ఇస్తారు. ఫస్ట్ ఎవరు అడగాలి, రెండో వాళ్ళు ఎవరు అడగాలి, మూడో వాళ్ళు వాళ్ళే నిర్ణయిస్తారు. ఫస్ట్ అంటే వాళ్ళే క్యూలో నిలబెడతారు అనమాట. అట్టు ఇదేం సార్, జనాలు మామూలుగా వాళ్ళకే వాళ్ళు కదా అడగాల్సిందంటే, వాళ్ళకే వాళ్ళు ఏదైతే అడుగుతారండి, మనకు అవసరమని అడగరు అని చెప్పాడు. సరే, దాని గురించి కూడా నేనేం దాన్ని తీసిపడాను. అయితే జనాలు కూడా కొన్ని జెన్యూన్ డౌట్లు కూడా రావచ్చు, అది అడిగితే కూడా బాగుంటుంది. అది అడిగితే దాంట్లో లాస్ట్లో నేను ఒకటి యాడ్ చేశాను. అంటే వాళ్ళు అడగల, ఇస్లాంలో టోపీ పెట్టుకోవాలని ఉందా లేదా అని అడిగాను. అంటే ఎట్టా క్వశ్చన్ వచ్చింది కాబట్టి 2 అడిగింది, పైన కూడా అడగాలి కదా. సూట్ వేసుకొని చెప్తున్నారు, ఇలా సూట్ వేసుకొని చెప్పాలని ఇస్లాం చెప్తుందా? దుస్తుల విషయంలో అసలు ఇస్లాం ఏమని బోధిస్తూ ఉంది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దుస్తుల విషయంలో ఎలాంటి దుస్తులు వేసుకోమని ఆజ్ఞాపించారు? ఇంకొకటి, ఖచ్చితంగా టోపీ అనేది పెట్టుకొని దావా అనేది చేయాలా, నమాజ్ అనేది చేయాలా? దీని గురించి కూడా పూర్తిగా తెలుపుతారని ఇన్షాల్లా నేను అనుకుంటున్నాను. 2 అడిగింది, పైన కూడా అడగాలి కదా. టాప్ టు బాటం అడిగితే బాగుంటుందని నేను అడిగాను. అది వాళ్ళు అడిగిపించింది, నేను అడిగిన డౌట్ కాదు, నాకు వచ్చిన డౌట్ కాదు. అంటే ఈ వ్యక్తి కామెంట్ పెట్టిన వ్యక్తి ఏదో అతను ఒక కోపంతో, ఒక కుళ్ళుతో, ఒక ఏసుతో పెట్టినట్టున్నాడు. ఇతను ఎవరో, నువ్వు కూడా ఒకరిని అడిగావు. అవును, డౌట్, నేను మనిషిని కదా, నేను ఏమైనా పైనుంచి వచ్చానా ఏంది? అందరిలాగే భూమి మీద పుట్టినోడినే. డౌట్ అనేది వస్తుంది, ప్రతి మనిషికి డౌట్ అనేది వస్తుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తప్పు అనేది చేస్తాడు, ప్రతి మనిషి మంచి అనేది కూడా చేస్తాడు. కాకపోతే మంచి మనిషి ఎవడు? ఒకసారి తప్పు చేసి నేను తప్పు చేశాను అని ఒప్పుకొని ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉండేటటువంటి వాడు మంచి మనిషి. అంటే ఎవడు? ప్రజల మీద అంటే కనికరం ఉండేటటువంటి వారు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఇతను సాల్వ్ చేయలేకపోయినప్పటికీ కూడా అబ్బా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనే మనసులో బాధపడేటటువంటి వాడు. ఒకరికి సహాయం చేయాలనిపిస్తే నీ దగ్గర డబ్బు ఉంటే సహాయం చేసేవాడు మంచివాడు. ఒకవేళ చేయలేకపోయినా అబ్బా నా దగ్గర డబ్బు ఉంటే నేను చేసేవాడిని అని అనుకునేవాడు మంచివాడు. వాడు మంచివాడు. ఒకరికి నాకు ఏదైనా డౌట్ వస్తే డౌట్ అడిగితే తప్పు లేదు. యాక్చువల్గా నాకు అది రాలేదు, ఒకవేళ నేను అడుగున్నా దాంట్లో నేనేం పెద్ద మొహమాట పడేదానికి ఏమీ కూడా లేదు. ఈ ఖురాన్ అంటేనే జనాలకు వచ్చినటువంటి డౌట్లని సాక్షాత్తు దేవుడే తీరుస్తూ ఉన్నాడు, మానవుడు తీర్చడం లేదు. ఇది సోదరమ్మ, ఇదేంటంటే విషయం ఏంటంటే, అసలు నీకు ఏమీ తెలియదు. వాస్తవం నాకు కూడా ఒక వయసు వచ్చేదాకా నాకు కూడా ఏం తెలియదు. ఖురాన్ చదివితేనే నాకు తెలిసింది.
ఇది కదా. వీళ్ళందరూ కామెంట్ ఎందుకు పెడతారంటే, ఇప్పుడు మన జనాలు కొందరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఖురాన్లో నుంచి మనం చెప్తున్నాం, అది వీళ్ళకి బాధ అయిపోయింది చాలామందికి. అంటే చాలామందికి, చాలా మసీదులో చదివేటటువంటి ఈ ముఫ్తీలకు కానీ ఆలిములకు కానీ ఇట్లా ఈ విధంగా ఇస్లాం చెప్పేటటువంటి కొందరు బోధకులకు కానీ ఈ ఖురాన్లో నుంచి అసలు వీడు ఎందుకు చెప్తున్నాడు, వీడి ఖురాన్ నాలెడ్జ్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీడెవడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు వీడు ఏం చేస్తుంటాడు, అసలు వీడికి వేరే పనేమి లేదా, వీడికి ఇదే పనే, 100 ఎంక్వైరీలు, 100 మందితో అడగడాలు, ఈ విధంగా చేశారు వీళ్ళు. ఎందుకురా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని నేను బాగా డీప్లోకి పోయి ఆలోచించాను. డీప్లోకి పోయి ఆలోచిస్తే చేతబడిని వదిలిస్తాం, దయ్యాలను వదిలిస్తామని కొన్ని లక్షల్లో వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. నీ భార్య నిన్ను వదిలేసిందే, నీ భార్యను మళ్ళీ నేను తీసుకొస్తాను, ఇదిగో తాయెత్తు కట్టుకో, తాయెత్తు 25,000. నీకు ఎవరో చేతబడి చేశారు, నీకు రుకియా చేసి నీలో ఉండేటటువంటి శైతాన్ని మేము బయటికి తీస్తాం, ఔజు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్ అంటాడు, శైతాన్ అంటాడు, చూసావా దేవుడే శైతాన్ అని చెప్తున్నాడని. ఇట్లాగేదో ఒక రుకియా అనేది ఇట్లాంటిది చేసి కనీసం 25,000 30,000 తమాషగా 3 సిట్టింగుల్లో తమాషగా 1,00,000 2 లక్షలు 3 లక్షలు కూడా దొబ్బేస్తారు. అతన్ని బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తారు, నువ్వు ఎవరివి, నువ్వు పలానా గవర్నమెంట్ ఎంప్లాయీవే అయితే ఇతర కాడ ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటాయి, నువ్వు ఎవరు పేదవాడు అయితే ఈడు పల్లె ఒక సిట్టింగ్ వెళ్ళిపోద్దు పో, అట్లాగనమాట. ఇట్లాగ కొన్ని లక్షల్లో కోట్లలో కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఒక యూనిటీ అయిపోయి ఈడొద్దు, ఈడుంటే డేంజర్. ఇప్పుడు ఖురాన్లో సమాధి శిక్ష అనేది ఎక్కడుంది ఛాలెంజ్ చేసే ఏ ప్రవక్త ఖురాన్లో సమాధి శిక్ష నుంచి అల్లా మమ్మల్ని రక్షించని ఏ ప్రవక్త దువా చేశాడు, ఎక్కడ సమాధి శిక్ష నుంచి మమ్మల్ని తప్పించని ఎక్కడ ఉంది ఖురాన్లో ఛాలెంజ్ చేసే. ఎందుకంటే సమాధి శిక్ష గురించి భయపెట్టి చేస్తారు, ముచ్చ పోసుకుంటాడు దాని గురించి. ఏంటంటే ఏంద్ర నరకంలో శిక్ష ఉందని మాకు తెలుసుకొని చచ్చిపోగానే ఏంద్ర శిక్ష, ఈ ముంకీరెవరు నంకీరెవరు, ఈ గదలేంది, ఏందిరా ఇదేంది, వాళ్ళు అడిగే సమాధిలో 3 ప్రశ్నలు ఎన్ని ఉండవు మన ఖురాన్లో. ప్రశ్న దేవుడు ఖురాన్లో చెప్పేది ఏమిటి, నిశ్చయంగా నువ్వు ప్రతి ఒక్కరు మృత్యు యొక్క రుచి చూడవలసిందే, మీ కర్మల పూర్తి ప్రతిఫలాన్ని మీరు ప్రళయం రోజున మీరు చూస్తారు అని దేవుడు చెప్తాడు. అంటే ప్రళయం రోజున మనం సరిగా నరకాలను చూస్తామంటే ముందే వీళ్ళు భయపించే ఇట్లాంటివన్నీ మనం చెప్పిన తర్వాత ఏంటంటే ఒక బాధ అయిపోయింది. ఎన్ని రకాల అంటే ఎట్లాగైనా సరే నా దగ్గరికి వచ్చారు, నీకు ఎంత డబ్బు ఇస్తాను, నువ్వు వీడియోలు తీయకూడదు, నీకు వ్యాపారం పెట్టేస్తాను, నీకు వీడియోలు తీయకూడదు, నీకేం పని లేదు అవమానించడం, నువ్వు వీడియో తీయకూడదు, అసలు నీకెందుకు, అసలు నువ్వు ఎవడివి, నీకు వేరే ఇట్లా ఎన్ని రకాల ప్రశ్నలు. అంటే ఎందుకంటే వీళ్ళకి ఇదే బాధ. ఇప్పుడు కామెంట్లు ఏంటంటే 100 రకాలుగా, నువ్వు ముఫ్తీవే, నువ్వు ఆలింవే, నువ్వు మదర్సాలో చదివే, ముఫ్తీ ఏమవుతావు. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయినా మదర్సాలో చదివి ఇస్లాం బోధించారా? మూసా అలైహిస్సలాం గారు ఏమైనా మదర్సాలో చదివి ఇస్లాం బోధించారా? ఆయన అనుచరులు ఏమైనా మదర్సాలు పెట్టుకొని ఈ విధంగా ప్రవక్త అనుచరులే అనుకున్నాం, వాళ్ళు ఏమైనా ఇటు పెట్టుకొని ఏమైనా ఇస్లాం బోధించారు? ఖురాన్లో ఉండేది చెప్తున్నాం, దేవుడే చెప్తున్నాడు, ఓ ప్రవక్తను ఖురాన్ చదివి వినిపించు అని. ఇప్పుడు ప్రవక్త లేకపోతే ఎవరు చెప్పాలి? అలాంటి వాళ్ళే చెప్పాలి, చదవాలి, వినిపించి చెప్పాలి, అంతే. ఇది దేవుడు పెట్టినటువంటి ఆర్డర్, ఖురాన్ చదివి వినిపించు, నాకు ప్రకారం నేను చెప్పకూడదు, ఇదనమాట. అంటే వీళ్ళు పెట్టినటువంటి డౌట్కి ఇదంతా కూడా నేను మీకు క్లారిఫై చేస్తా ఉన్నా. ఈ విధంగా ఉంటుంది, అంతేగాని ఇంకా వేరేదైతే ఏమీ కూడా కాదు. వాళ్ళే కదా నేను చాలామందిని అడిగాను, ఇదేందా ఖురాన్లో ఈ విధంగా ఉంది, మీరేంది ఈ విధంగా చెప్తున్నారని ఎంతోమందిని అడిగాను. కాకపోతే అతనికి అదొకటే కనిపించినట్టుంది. అడిగితే చాలామందికి సమాధానాలు లేవు. లేకపోగా నన్ను ఏమన్నారంటే, అసలు నువ్వు మసీదుకి రాబాకు, నన్ను ఈ క్వశ్చన్లు అడిగితే కొన్ని మసీదులు, అసలు నువ్వు మసీదుకి రాబాకు, అసలు మిమ్మల్ని అందరం మేము మసీదులో రానేమని కొందరు బోర్డులు పెట్టడం. అవునా, నన్ను మసీదుల్లోకి నువ్వు రావద్దు అని అంటున్నావు కదా, హయ్యాల సలా అని అజాన్లు అంటున్నావు కదా, హయ్యాల సలా అంటే రమ్మనే కదా, సలా నమాజ్కి రమ్మనే కదా, మసీదుకి రమ్మనే కదా. అలాంటప్పుడు నువ్వు బయట మైకులు ఎందుకు పెడుతున్నావు? ఆ మైక్ ఆఫ్ చేసేయి, మైక్ ఆఫ్ చేసే. అలాంటప్పుడు నీకు నచ్చిన వాళ్ళనే పిలువు. పలానా రమ్తుల్లా కావాలా, రమ్తుల్లా బాయ్ అయ్యాల సలా అని పిలువు. పలానా సలీం బాయ్ కావాలా, సలీం బాయ్ అయ్యాల సలా అని పిలువు. అది అంటే ఏంటంటే ఇవన్నీ చెప్పబాకని కూడా నేను చెప్పాను. అంటే ఎన్ని కూడా జనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే వాళ్ళకాడ సమాధానాలు ఎప్పటికైనా సరే, మనం ఒకటి విషయం అడిగినప్పుడు వాళ్ళకాడ సమాధానం లేనప్పుడు అయ్యా దానికి నాకు తెలియదు అని ఒప్పుకోరు. నేను ఇన్ని సంవత్సరాల మదర్సాలో చదివాను, నేనేం తెలియదని ఒప్పుకోవాలని చెప్పి, నీకు పిచ్చి పట్టిపోయింది, నువ్వు పిచ్చివాడివి, నీకు ఏం తెలియదని ఇటువంటివి చెప్పి తప్పించుకుంటారు. అటువంటి పెట్టినటువంటి కామెంటే ఇది. అయితే ఏదైనప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా కామెంట్లు పెడితే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా తెలియచెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో దీనికి నేను సమాధానానికి నేను వీడియో అనేది తీస్తూ ఉన్నాను. ఇది సోదర మహాశయులారా, ఏదైనప్పుడు కూడా ఇటువంటి మరిన్ని వీడియోలు తీయాలంటే ఇన్షాల్లా మీరు మన యొక్క ఛానల్కి మీ వంతు ప్రోత్సాహకరం అనేది ఖచ్చితంగా అందించండి. ఇక్కడ ఫోన్పే
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీ ముందు సహాయం అనేది చేసి ఇటువంటి వీడియోస్ మరిన్ని తీసేదానికి, ఇటువంటి మరిన్ని వారికి సమాధానం చెప్పేదానికి మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులారా, సుతరాం మహాశయ.